వర్షం నీరు రోడ్లపై ఎక్కడా కూడా నిల్వ ఉండరాదని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. ఈ మేరకు అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలంలో రాజమండ్రి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వర్షపు నీరు రోడ్డు మీద నిలవకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నిర్మించబోతున్న స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులు పూర్తి చేసి త్వరితగతిన ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఆర్ఎంసీ కమిషనర్ పి ప్రశాంతి అధికారులకు సూచించారు. సోమవారం ఆర్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి వీరభద్రపురంలో ఆకస్మికంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు వీరభద్రపురం హనుమాన్ టెంపుల్ నుంచి సీతంపేట మీదుగా కృష్ణానగర్ ప్రగతి ఫర్నిచర్ షోరూం వరకు ₹1,95,00,000 అంచనాతో చేపడుతున్న స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనుల వివరాలు ఈ సందర్భంగా కలెక్టర్కు వెల్లడించారు. పనులను త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలని, త్వరలో ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. నగరంలో వర్షపు నీరు ఎక్కడా రోడ్లపై నిలిచే పరిస్థితి ఉండకూడదన్నారు. అలాగే డివిజన్లలో పర్యటనలో డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యలను గుర్తించిన కలెక్టర్ పరిష్కారానికి తక్షణం చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని భారీ బందోబస్తు మధ్య రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. లిక్కర్ స్కామ్ కేసులో A4 వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. విజయవాడ ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో సిట్ టీం డీజీ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి 8:38 రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు. జక్కంపూడి గణేష్, కొందరు యువకులు వైసీపీ జెండాలతో వచ్చి సెంట్రల్ జైలు ఎదురుగా రోడ్డుపై సుమారు 2 గంటల పాటు బైఠాయించారు. ఎస్పీ మురళీకృష్ణ నాయకత్వంలో అడిషనల్ ఎస్పీలు సుబ్బరాజు, చెంచురెడ్డి, 3 డీఎస్పీలు, పలువురు సిఐలు, ఎస్ఐలు, సుమారు 60 మంది పోలీసులు అక్కడ మోహరించారు. నిఘా విభాగాల రంగంలోకి దిగాయి. రోప్ పార్టీ వచ్చింది. సెంట్రల్ జైలు వద్ద సెక్షన్ 30 అమల్లో ఉందని, రోడ్డుపై ఎవరూ ఉండవద్దని హెచ్చరించారు. ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, అప్పిరెడ్డి సెంట్రల్ జైలు ప్రధాన గేట్ వద్దకు వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు వాగ్వాదం జరిగింది. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, మాజీ ఎంపీ మార్గాన్ భరత్రాం, మాజీ ఎమ్మెల్యేలు చెర్ల జగ్గిరెడ్డి, తలారి వెంకట్రావు, అత్తి సూర్యనారాయణ రెడ్డి, గూడూరు శ్రీనివాస్ తదితరులు సెంట్రల్ జైలు వద్దకు వచ్చారు. జైలు అధికారులు లాంఛనాలు పూర్తి చేసి ఎంపీ మిథున్ రెడ్డిని సెంట్రల్ జైలు రిమాండ్లో ఉంచారు. జూలై 20వ తేదీ సాయంత్రం 8:50 రిమాండ్ ప్రిజనర్ నెంబర్ 4196 రాజంపేట లోక్సభ సభ్యులు పివి మిథున్ రెడ్డి కేంద్ర కారాగారం రాజమహేంద్రవరం ప్రవేశం పొందడం జరిగిందని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం పర్యవేక్షణాధికారి ఎస్ రాహుల్ అన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. క్రైమ్ నెంబర్ 21/2024 సిఐడి పిఎస్ ఏపీ మంగళగిరి ఐపీసీ సెక్షన్ 420, 409, 384, 201, 120 బి రెడ్ విత్ 34 అండ్ 37 ఐపీసీ మరియు సెక్షన్ 7, 7A అండ్ 8, 12, 13, 13(1) బి 13(2) అవినీతి నిరోధక చట్టం 1988 నమోదయ్యాయి. ప్రవేశం పొందిన వెంటనే జైలు మెడికల్ ఆఫీసర్ చే ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. మెడికల్ ఆఫీసర్ చేత ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన పిదప బీపీ, హార్ట్ రేట్, ఆక్సిజన్ స్థాయిలు సహా అన్ని సాధారణ స్థాయిలో ఉన్నాయని నిర్ధారించారు. తదుపరి బ్యారక్కు తరలించామని, ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటనలో తెలిపారు. ఈ యొక్క ప్రజాస్వామ్యంలో మీరు అక్రమ అరెస్టులు మానుకోండి. ఇవాళ మీరు నాటే విత్తనమే రేపు మహావృక్షం అవుతుంది. అది మర్చిపోబాకండి. ఇవాళ నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియపరుస్తూ ఉన్నాము. ఈ చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు. రేపు ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ యొక్క విష సంస్కృతిని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రోత్సహించద్దు. మీరు బేషరతుగా న్యాయం ఉంటే న్యాయం ప్రకారంగా మాట్లాడండి, అన్యాయం జరిగితే అన్యాయం సాక్ష్యాధారాలతో చూపించండి. అంతే తప్పితే ఈ రకంగా అరెస్టులు చేయడం ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో మంచిది కాదు అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఈ అక్రమ అరెస్ట్ని పూర్తి స్థాయిగా ఖండిస్తాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి మూల్యం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెల్లించుకోక తప్పదని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకలు కస్తూర్బా గాంధీ ఆశ్రమంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఖర్గే నేతృత్వంలో రాహుల్ గాంధీ భారతదేశ ప్రధానిగా ఆంధ్రప్రదేశ్లో శర్మిలారెడ్డి ముఖ్యమంత్రిగా వస్తారని అన్నారు. భారతదేశం కులాలకు అతీతంగా కీర్తించబడుతోందని పేర్కొన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు సెలక్షన్ కమిటీ చైర్మన్ బెజవాడ్ రంగారావు మాట్లాడుతూ గాంధీ ఆశయాలతో ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఉన్నత శిఖరాలను చేరుకుంటుందని, పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా భారతదేశం కాంగ్రెస్ పాలనలో సుభిక్షంగా ఉంటుందని అన్నారు. జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దేవత సుధాకర్ మాట్లాడుతూ ఖర్గే ముక్కుసూటిగా వ్యవహరిస్తారని అన్నారు. కార్యదక్షత కలిగినటువంటి వ్యక్తిగా ముందు ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ నాయకులు కాటన్ రవి, ఎం పద్మావతి, పి సుశీల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వృద్ధాశ్రమంలో రొట్టెలు, రస్కులు పంచిపెట్టారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం అనేక పోరాటాలు చేస్తాడు ఆయన. అలాగే గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్నటువంటి వ్యక్తి ఖర్గే గారు. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా, అలాగే మన బెజవాడ రంగా గారు స్టేట్ సెక్రటరీ, నెక్స్ట్ ఎలక్షన్కి గ్యారంటీగా రాహుల్ గాంధీని ప్రధానం చేస్తారు. అలాగే రాష్ట్రంలో శర్మిలా గారిని కూడా ముఖ్యమంత్రి చేస్తారని దృఢ సంకల్పంతో ఉన్నారు ఆయన. మరి ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు. ఇవాళ కేంద్ర గవర్నమెంట్ చేసే అవినీతి అంతా కూడా పార్లమెంట్లోని ఈయన ప్రశ్నలకి జవాబులు చెప్పలేకపోతున్నారు. అలాంటి మహనీయులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈయన పుట్టినరోజు చేసుకుంటాం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎనపడి జాతుల్లో పుట్టిన ఆయన కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఉన్నారు. సోదరుడు సీతారెడ్డి గారు ఫోన్ చేసి ఆయన ఆధ్వర్యంలో మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ పుంజుకొని పైకి వచ్చి మన సెంట్రల్లోనూ స్టేట్లోనూ అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ మళ్ళీ బలోపేతమై ముందుకు వెళ్ళి మళ్ళా గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని నమ్మకంగా చెప్పగలుగుతున్నాం. ఆయన యొక్క జన్మదినం నాడు మేము ఆయురారోగ్యాలు, ధనధాన్యాలు, సుఖ సంతోషాలతో కలకాలం. రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ 9వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతిభ గల ఉత్తమ విద్యార్థులకు చేయూతనిస్తూ మరోపక్క పలు కార్యక్రమాలు చేస్తున్న రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ సేవలు నిరుపమాయమని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వేసి ప్రసన్నతో సహా పలువురు ప్రశంసించారు. స్థానిక వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రంలో ట్రస్ట్ 9వ సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రెసిడెంట్ గొర్రెపాటి భాస్కర్రావు అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో వీసీ ప్రసన్నశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రసన్నశ్రీ మాట్లాడుతూ బతుకున్నప్పుడు మనం చేసే మంచి పనులే మరణించిన తర్వాత కూడా మనల్ని బ్రతికిస్తాయని అన్నారు. 19 మంది గురువులకు సత్కారం చేయడాన్ని ఆమె ప్రస్తావిస్తూ పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక ప్రతిభ ఉంటుందని, దాన్ని బయటకు తీసి సమాజానికి ఉపయోగపడేలా చేసేది ఉపాధ్యాయులనని కీర్తించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ప్రతిభ గల పేద విద్యార్థులకు రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ సాయం చేయడమే కాకుండా సమాజంలో కీలకమైనటువంటి గురువులను సత్కరించడం, ప్రముఖులను సత్కరించడం అభినందనమైనటువంటి విషయంగా పేర్కొన్నారు. వెంటనే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమందికి వెంటనే అర్థం కాదు. 100 సార్లు చదవండి కానీ మీకు అర్థమవుతుంది. ఒక మనిషిని ఎలాగ అర్థం చేసుకోవడానికి మనం టైం గడపాలో పుస్తకాన్ని కూడా అంతే. మనకి పెద్ద గురువు, విసుక్కోకుండా చెప్పే గురువు మన పుస్తకాలని వదలకండి. ఇవన్నీ చాలా బాగున్నాయి. ఆర్ట్స్ ఇవన్నీ చాలా బాగా చేస్తారు. అందరినీ కూడా అలాగే రూపాయలు సంపాదించి గోల్డ్ ఆస్తులు సంపాదించండి. దాంట్లో ఆయనకి విద్య అంటే బాగా ఇష్టం. అందుగురించనే అందులో ఆయన అవన్నీ కూడా ఒక ట్రస్ట్ని పెట్టి దాంట్లో ఇలా ఉండాలి అని నారించి పెట్టి. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు మాట్లాడుతూ రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలను ఇలాగే కొనసాగించాలని, తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. అట్లాగే మా గొప్పలు రామారావు ఉన్నాడు, అట్లాగే సీనియర్ సిటిజన్స్ వాళ్ళందరికీ కూడా ఎన్నో కార్యక్రమాలు వాళ్ళకి ప్రొద్దుడి నుంచి రాత్రి వరకు ఎంతో సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రతి ఏ కార్యక్రమం కావాలన్నా కూడా వాళ్ళకి గొప్పలు రామారావు చేస్తారు. అలాగే ఈ పిల్లలకి సంబంధించినటువంటి ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళందరికీ కూడా మా పామర్తి గోపాల్ గారు వారు నాకు చాలా. ఆర్థో కేర్ డాక్టర్ ఎస్ జగన్మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ
ఆర్సీహెచ్ వెంకట్రావు, గౌతమి గ్రంథాలయం లైబ్రరీన్ గంటా శ్రీదేవి, ట్రస్ట్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఆర్వి సత్యనారాయణ, ఫౌండర్ మెంబర్ కోళ్ల అచ్యుతరామారావు, కోళ్ల గోవింద్, ట్రెజరర్ సిరిపురపు రమేష్ తదితరులు వేదికపై ఉన్నారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న స్వర్ణాంధ్ర సేవా సమితి వ్యవస్థాపక కార్యదర్శి గొబ్బల రాంబాబు, దానవాయిపేట గాంధీ పార్క్ వాకర్స్ యోగా లాఫింగ్ క్లబ్ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు, వ్యాపారవేత్త పసడుగుల వెంకట హర్నాథ్, ముండూరి మల్లికార్జునరావులను అతిథుల చేతి మీదుగా సత్కరించారు. అలాగే శ్రీపాద సీతామహాలక్ష్మి సత్యవతి, పేరమాంబ, ఎస్ సీతాలక్ష్మి, షేక్ మహమ్మద్ ఇస్మాయిల్ తదితర 19 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు మహామహోపాధ్యాయ పురస్కారాలు అందజేసి సత్కరించారు. ట్రస్ట్ ఫౌండర్స్ మెంబర్స్ చలుమూరు సత్యనారాయణ, కొత్తల గోపాలకృష్ణ, పొడిపిరెడ్డి శ్రీనివాస్, తెంటు సత్యనారాయణ, మిడతాన దుర్గాప్రసాద్, కొల్లి రాజేంద్ర, మెరపల శ్రీనివాసరావు, ఆదిరెడ్డి శ్రీనివాస్, రంది రవిసత్య శివ శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్థికంగా వెనుకబడినటువంటి మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మన స్వర్ణాంధ్ర సేవా సంస్థ నగర ప్రజానీకం సహకారంతో మరి ఒక స్ఫూర్తిగా నిలిచిందని ఇందుకు సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ, గౌరవనీయులు రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ పెద్దలందరూ కూడా నన్ను ఈ అవార్డు ద్వారా సత్కరించినందుకు, ఈ అవార్డు ఎవరైతే దాతలు సహకరిస్తున్నారో, ఎవరైతే స్వర్ణాంధ్ర సభ్యులు ఉన్నారో మేము అంటే మనం బ్రతికిన నాళ్ళు ఒక మంచి పని చేస్తూ పోయినటువంటి ఆ వ్యక్తికి ఆ పని మూలాన దేహం మట్టిలో కలిసినా కూడా ఆ పని మనిషిని బ్రతికిస్తుంది అన్న ఒక్క మాటకి అర్థం ఇదన్నమాట. సో నాకు ఇది అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. పాత్రికేయ మిత్రులు, ఫ్రెండ్స్, ఎవ్రీబడి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద మెంబర్స్ ఆఫ్ ద డాన్స్. చిట్టికి నీళ్ళు పోస్తేనే పువ్వు ఎదుగుస్తుంది, కానీ నా ప్రేమకి నువ్వు ప్రేమను పంచుతుంది కదా, నా మనసులో బాధలు కాకమాతుంది. ఒక సామాజిక సంస్కర్తే కాదు, ఒక ట్రస్టీ కూడా. ఆయన రాజమండ్రిలో ఆయన పేరున అనేక ట్రస్టులు ఉన్నాయి. ఈరోజు కందుకూరి రాజ్యలక్ష్మి గారి పేరున ఒక మహిళా కళాశాల ఉంది, అలాగే ఎస్కేవిపి కాలేజీలు ఉన్నాయి. ఆయన విద్యకు చాలా విలువించి మహిళలు చదువుకున్నప్పుడే దాదాపు 150 పైగా ఉన్నాయి. ఇదే విధంగా పుస్తకాలు అయితే దాదాపు 100 పుస్తకాలు పైగా రాశారు. అటువంటి వ్యక్తి ఏ మాత్రం కూడా గర్వం లేకుండా మనం వెళ్ళి ఇట్లా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం రావాలని చెప్పేసంటే వారికి ఇంట్లో కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా మా కార్యక్రమానికి రావడం. రాజమండ్రి సరస్వతి ఘాట్లో గోరింటాక్ పోటీలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. ఆషాఢ మాసంలో మహిళలు తమ సౌభాగ్య చిహ్నంగా వైభోగం కోసం గోరింటాక అరచేతుల్లో ధరిస్తారని అత్తి అనురాధాదేవి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ మహిళా ఆధ్వర్యంలో సరస్వతి ఘాట్లో గోరింటాక పోటీలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 100 మందికి పైగా మహిళలు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి జిల్లా మహిళా అధ్యక్షురాలు ముదునూరు వాణిశ్రీ అధ్యక్షత వహించారు. ప్రధాన కార్యదర్శి పోతుల గీతా వరలక్ష్మి సభను ప్రారంభించారు. ఈ సభలో నగరంలోని మహిళా ప్రముఖులు లక్ష్మీ శ్రీనివాస్, గంటి సర్వలక్ష్మి, జనసేన నాయకురాలు పాలపు కళ్యాణి, వాసు క్లబ్ అధ్యక్షులు శ్రీకాకుళి శైలజ, వాడ్రేవు ట్రస్ట్ నిర్వాహకులు వాడ్రేవు శ్రీదేవి, సరస్వతి ఘాట్ భక్త బృందం తరపున
పెదమల్లు వాగ్దేవి, ఇన్నర్వీల్ క్లబ్ పూర్వాధ్యక్షురాలు పి విశాలాక్షి గోరింటాకు మహిళలకు అనుబంధం అనేటువంటి విషయంపై ప్రసంగం చేశారు. రాష్ట్ర బ్రాహ్మణ మహిళా కార్యదర్శి కె సూర్యకుమారి, రాష్ట్ర అధికార ప్రతినిధి మాచిరాజు హేమలత, రచయిత్రి శ్రీపాద మహాసీతా మహాలక్ష్మి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. బోడా సౌందర్య, రాగడమల్లి విజయ, వారణాసి వనితలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్, నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు దూర్వాసుల సత్యనారాయణ ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరస్వతీపీఠం నిర్వాహకులు తోట సుబ్బారావు మహిళా మనులను సత్కరించారు. ఉత్సాహంగా శ్రీ స్వామి వివేకానంద రాష్ట్ర ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద 2వ ఏపీ స్టేట్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ దివాంచరు స్కూల్లో జరిగింది. రాజమండ్రి శ్రీ చెస్ 64వ అకాడమీ డైరెక్టర్ పిండి హరిప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్లో వివిధ కేటగిరీల్లో 400 మంది చెస్ ప్లేయర్లు పాల్గొన్నారు. జె కరణ్దీప్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్, తూర్పుగోదావరి జిల్లా చెస్ అసోసియేషన్ పర్యవేక్షణలో జరిగినటువంటి ఈ టోర్నమెంట్లో వివిధ వయసుల వారీగా బాలురు, యువకులు, పురుషులు, మహిళలు, వెటర్నరీ ప్లేయర్స్, దివ్యాంగులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ కేటగిరీల విజేతలకు 60,116 రూపాయల నగదు బహుమతులను, మొమెంటులను అందించారు. చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం సురేష్, కార్యదర్శి కె జగదీష్, కెవి శర్మ, డైరెక్టర్లు లక్ష్మీ నరసింహ, శ్రీదేవి తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ సిటిజన్స్కి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ కేటగిరీలో క్యాష్ ప్రైజ్ ప్లస్ మొమెంటోస్, అలాగే ఉమెన్ కేటగిరీలో ఫిజికల్లీ ఛాలెంజ్, విజువల్లీ ఛాలెంజ్ కేటగిరీస్లో తో పాటుగా ఎక్స్ట్రా స్పెషల్ కేటగిరీగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం సో వాళ్ళకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్పెషల్ కేటగిరీ టాప్ 10 ప్రైజ్ ఇవ్వడం జరిగింది. సో వీటితో పాటుగా 364 అకాడమీ ఎవరైతే యంగెస్ట్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా స్పెషల్ కేటగిరీలో ప్రైజ్ ఇవ్వడం అనేది జరిగింది. మొత్తంగా ఈ టోర్నమెంట్లో 60,000 క్యాష్ ప్రైజు, అలాగే 76 మెమెంటోసు, అలాగే ఫన్మోజీ టీం నుంచి 89 టీషర్ట్స్, 25 మెడల్స్, ఓవరాల్గా 225 ప్రైజెస్ అనేవి ఈ టోర్నమెంట్లో మేము ఇవ్వడం జరిగింది. సో ఈ టోర్నమెంట్ సహకరించినటువంటి అందరికీ నా హృదయం. రాజమండ్రి రాజేంద్ర నగర్లో దాన్వాయి బాబు సంబరం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాజమహేంద్రవరం రాజేంద్ర నగర్ 3వ వార్డులో 4వ వార్డుల ఇలవేల్పు శ్రీ దానవాయి బాబు సంబరం ఘనంగా జరిగింది. దానవాయి బాబు ఊరేగింపులో భాగంగా గరగ నృత్యాలు, తిన్మార్, అమ్మవారి వేషధారణలు, కోలాటం, బుట్టబొమ్మల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమం రాజేంద్ర నగర్ యూత్ కమిటీ వారి ఆధ్వర్యంలో జరిగింది. దానవాయి బాబు పుట్ట దగ్గర పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి ఉత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. రాజమండ్రి విక్రమ్ హాల్లో నిర్వహించిన సంగీత విభావరి పలువురిని విశేషంగా అలరించింది. రాజమహేంద్రవరం విక్రమ్ హాల్ గోపి ఈవెంట్స్ అధినేత, ఆర్గనైజింగ్ అండ్ సింగర్ జి గోపీకృష్ణ ఆధ్వర్యంలో సంగీత విభావరి జరిగింది. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా ఏవి రమణ, ఎస్ఎఫ్ఎస్ సాయిబాబా, శైలజ, పరస శ్రీనివాస్, అనిశెట్టి ఆనంద్ తదితరులు విచ్చేశారు. గాయని గాయకులు పి శ్రీనివాస్, ఏలూరి గంగాధర్, రవీంద్ర, జి సోమరాజు నాయుడు, లలిత కుమారి, గౌరి సినీ గీతాలు ఆలపించారు.
ప్రఖ్యాత శిల్ప చిత్రకారుడు డాక్టర్ ఎంఎస్ శర్మ చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించారు. ప్రఖ్యాత శిల్ప చిత్రకారుడు ఆంధ్రశ్రీ బిరుదాంకితుడు డాక్టర్ ఎంఎస్ శర్మ ఇటీవల స్వర్గస్థులయ్యారు. సంస్మరణ సభను స్వగృహంలో కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. అపురూప శిల్ప కళారూపాలు తయారు చేసి ఇంటి చుట్టూ అమర్చిన అనేక మంది దేశ సంఘ సంస్కర్తల శిల్పాలతో ఆర్ట్ గ్యాలరీని సందర్శించి శర్మ కృషిని పలువురు అభినందించారు. వారు తయారు చేసిన శిల్పాలు అన్నింటినీ పెద్దంశెట్టి సత్యనారాయణమూర్తి స్థాపించిన ఆర్యభట్ట మ్యూజియంలో భద్రపరచడానికి మ్యూజియం నిర్వాహకురాలు పెద్దింటి శారద ముందుకు వచ్చారు. రాజమండ్రి చిత్రకళానికేతన్ వ్యవస్థాపక కార్యదర్శి టీకే మృత్యుంజయరావు, మాదేటి రవిప్రకాష్, తారా నగేష్, ఎంవిపిఎస్ఎస్ లక్ష్మి, శ్యామ్ సుందర్, కాకినాడ మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేపర్ మిల్ కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టడానికి మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా నిర్ణయం తీసుకున్నారు. రాజానగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా మంగళవారం ఉదయం 9 గంటలకు ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పేపర్ మిల్లు కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ దీక్ష చేపడుతున్నారు. పేపర్ మిల్లు ఎదురుగా వైఎస్ఆర్ విగ్రహం వద్ద డిమాండ్ల సాధన కోసం ఈ దీక్ష సాగుతుందని ప్రకటన కూడా విడుదల చేశారు. అభిమానులందరూ మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ గ్రామ దేవత శ్రీ 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 పాత కన్నమాంబ తల్లికి సారె సమర్పించారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆవరణలో కొలువైన రాజమండ్రి గ్రామదేవత శ్రీ 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 పాత కన్నమాంబ తల్లికి గొందేసి శ్రీనివాసులరెడ్డి, దొమ్మేటి రమేష్ కుటుంబ సభ్యులు, కామందుల తులసి, ఆకుల నరేష్ ఆధ్వర్యంలో ఆషాఢ సారెతో పాటు బోనాలు సమర్పించారు. గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో వచ్చి 5 బళ్ల మార్కెట్ వద్ద శ్రీ తులసి నివాసం నుండి గరగ నృత్యాలతో మహిళలతో సారెను, బోనాలు తలపై పెట్టుకుని శెట్టిబలిజాపేట, 5 బళ్ల మార్కెట్టు, కొత్త కన్నమాంబ ఆలయం, రైల్వే స్టేషన్ మీదుగా పురవీధుల్లో ఊరేగింపుగా పాత కన్నమాంబ ఆలయానికి చేరుకుని అమ్మవారికి సారే, బోనాలు సమర్పించారు. అనంతరం మహిళలకు తాంబూలాలు పంపిణీ చేసి భక్తులకు భారీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమంతో జాతరను అంగరంగ వైభవంగా చేశారు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.